తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసి నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే, వీళ్ళకి భాగ్యస్థానములు గురువు వస్తున్నాడు. వీళ్ళు ఉన్నంత అదృష్టవంత జాతకులు ఈ సంవత్సరంలో ఎవరు లేరని చెప్పచ్చు. తులారాశి వారు చెప్పాను కదా, లక్, సడన్గా లక్. వీళ్ళు కూడా నో చెప్పకూడదు, ఎటంటట్టు పోతానే ఉండాలి. మెయిన్గా నేను ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఏంటంటే, మీరు టూర్లు కొట్టండి. ఈ సంవత్సరం గుజరాత్కి వెళ్ళండి, సూరత్ వెళ్ళండి, సూరత్కి వెళ్ళరండి, ఢిల్లీ మొత్తం తిరిగి రండి, తర్వాత రాజస్థాన్లో జైపూర్ ఒకసారి తిరిగి రండి. బిజినెస్ ఏమేమి బిజినెస్లు ఉన్నాయని వెతుక్కోండి. ట్రేడింగ్ చేయండి. ఈ సంవత్సరం ఎంత బిజినెస్ ట్రేడింగ్ చేస్తే అంత మంచిది. ఎవరికి? తులారాశి వాళ్ళకి. చిన్న బట్టల దుకాణమైనా పెట్టండి, పానీపూరి బండి అయినా పెట్టండి, ఏదైనా చేయండి, కానీ ఈ సంవత్సరం ఖాళీగా ఉండదు. అదృష్ట దేవత మిమ్మల్ని పరీక్షిస్తుంది. అందుకోసం అంటే మీరు కన్యా రాశికి సంబంధించి మిస్ అవుతా చూడండి, ఒక స్టోరీ చెప్పా. సో మీరు కూడా మీ జీవితంలో ఈ సంవత్సరం నో చెప్పకూడదు. తులారాశి వాళ్ళు నో చెప్పకూడదు. ఏ పనైనా సరే, చిన్న పనైనా సరే ఒప్పుకొని చేయండి. ఇది నాకు కరి కాదు, నాకు ఇంత డబ్బులు రావు, ఇది నాకు సెట్ అవ్వదు అని అట్లా అనుకోకండి. చిన్న పనైనా చేయండి, మీకు అదృష్టం కలిసి వస్తుంది. బాగుంది. మీ యొక్క జీవితంలో ఏంటంటే కొంచెం ఈ శనిగ్రహం కూడా 6వ ఇంట్లోకి వచ్చాడు. శత్రుబాధ విముక్తి అవుతుంది, రుణబాధ విముక్తి అవుతుంది. బాగుంది. మీకు లక్ సిద్ధించాలంటే మాత్రం, అంటే మీ జాతకంలో గ్రహాలు బాగా ఉండకపోతే మీకు అదృష్టం యోగం రాదు. అందుకే శ్రీచక్ర పీఠానికిలో అక్షయ తృతీయ రోజు యాగంలో అటెండ్ అవ్వండి. యాగానికి ఒకళ్ళు అటెండ్ అవ్వలేకపోయినా సహస్ర కుంభాభిషేకంకైనా అటెండ్ అవ్వండి. అమ్మవారి కలశాన్ని మీరు ఆర్డర్ చేసుకొని మీ ఇంటికి తెచ్చుకోండి, సంకల్పం చేసుకోండి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఎందుకోసమంటే నాకు పక్కా ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఉంది. ఒక అమ్మాయి ఉన్నారు, ఆమె ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ పెట్టుకుంది. ఆమె జీవితంలో జస్ట్ ఒక కాలేజ్ అడ్మినిస్ట్రేటర్లో పనిచేస్తుంది అంతే. అలాంటి ఆమెకి ఒక ఇల్లు లేదు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి జస్ట్ సింగిల్ బిహెచ్కేలోనే ఉండేవాళ్ళు. ధనత్రయోదశికి 2021-22లోనే ఆమె వచ్చి ధనత్రయోదశి యాగం చేసుకుంది. దాని తర్వాత ఆమె 3 ఇళ్ళు కట్టిందండి. 2 ఇళ్ళు కట్టేసింది. ఇప్పుడు 3వ ఇల్లు కడుతున్న గురూజీ, నాకు మీరు ఎట్లా చెప్తే అట్లా గురూజీ అని చెప్పి మంచి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ పెట్టుకుంది. స్టూడెంట్స్ అందరినీ విదేశాలకు పంపిస్తూ ఉంటుంది. మంచి డబ్బులు ఆమెకి. ఒక అడ్మిషన్ చేస్తే 50,000, అట్లాగే యూనివర్సిటీస్లో అడ్మిషన్ చేస్తే 50,000, ఇట్లా మంచి డబ్బులు వస్తున్నాయి ఆమెకి. బాగా సంపాదించుకున్నారు. కాబట్టి లక్ రావాలి అని అంటే మీరు అమ్మవారి యాగానికి రావాలి. వస్తే అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. చాలామంది ఏంటంటే, నా జీవితంలో నేను అబ్జర్వేషన్ చేసిందండి, ఈ యాగానికి లక్కి సంబంధం ఏంది అని కొన్ని డౌట్స్ ఉంటాయి. నేను కూడా ఇదే డౌట్ వెరిఫికేషన్ చేశాను. మీరు న్యూక్లియర్ ఎనర్జీ గురించి తెలుసుకోండి. మన శరీరంలో కూడా న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది. మన శరీరంలో కూడా ఎనర్జీ ఉంటుంది. మన శరీరంలో కూడా మ్యాగ్నిట్యూడ్ పవర్స్ ఉంటాయి. సో ఫైర్ ఎలిమెంట్ ఏంటిది అంటే అది కూడా న్యూక్లియర్ ఎనర్జీ. సో ఫైర్ ఎలిమెంట్లో మంత్రాలు చదువుతున్నప్పుడు న్యూక్లియర్ ఎనర్జీలో కూడా బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ అని కూడా ఒకటి కూడా ఉంటుంది దాంట్లోనే. సో ఆ బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మంత్రం చదివినప్పుడు నీ శరీరంలో ఉండే నెగిటివ్ ఏదైతే ఉందో బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా అది మొత్తం కూడా వెళ్ళిపోతుంది. నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది, క్లీన్ అయిపోతుంది. సో అప్పుడు నీ శరీరంలో ఉన్న ఏదైతే ఉందో మాలిక్యూల్స్ అన్ని ప్యూర్ అయ్యి ఎనర్జీస్ అవుతాయి. అప్పుడు నేచర్లో ఉండాల్సిన ఏదైతే రావాల్సిన అట్రాక్షన్ పవర్ ఏదైతే ఉందో అది నీకు వస్తుంది.
ఇప్పుడు ప్రదీప్ జోషి వాయిస్ నేను చెప్తా ఉంటే నాకు చాలామంది నా క్లయింట్స్ వస్తారు కదా, గురుజీ మాకు నిద్ర పట్టకపోతే మీ వీడియో పెట్టుకుంటాం గురుజీ, మీ వీడియో వినుకుంటూ పడుకుంటాం గురుజీ, మీ వాయిస్ వింటే అదేదో మాకు జోలపాట పడినట్టు ఉంటుంది అంటారు. అదేందో నాకు కూడా తెలియదు. సో కొంతమంది అయితే ఉన్నారు నా వాయిస్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకోసము అంటే నేను విశుద్ధి చక్ర ఫాలో అయ్యాను. నేను ఆ సాధన చేశాను, విశుద్ధి చక్ర సాధన చేశాను కాబట్టి నా వాయిస్ చాలా హమ్మింగ్ ఉంటుంది. అందరు విన్నా కొద్దికి వినాలని అనిపిస్తుంది. ఎందుకు అంటే అది శక్తి, అది అమ్మ అనుగ్రహం. అది నా యొక్క అహంకారం కాదు, అది కాదు, అమ్మ అనుగ్రహం. కాబట్టి నేను చెప్పేది చక్కగా ఫాలో అవ్వండి, లైఫ్ హ్యాపీఫుల్గా ఉంటుంది. తులారాశి వాళ్ళు అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేసుకోండి, జీవితంలో లక్ స్టార్ట్ అవుతుంది.